హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉండే హై రేంజ్ అలాగే హైలీ మనకు బ్యాటరీ ఎఫిషియన్సీ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను చెప్పబోయే ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మోడల్స్లో ఏ స్కూటర్ నచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీటిని మనం వచ్చి యాక్చువల్గా పర్ఫార్మెన్స్, రేంజ్, ప్రైస్ ఇలా అనుగుణంగా దీనికి మేము డివైడ్ చేసి మీకైతే వీటి గురించి చెప్పబోతున్నాం అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఏ స్కూటర్ కొనాలనే దాని మీద ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా మనం చూసుకుంటే బజాజ్ చేతక్ అలాగే టీవీఎస్ ఐక్యూబ్ 5th ప్లేస్లో మనం మాట్లాడుకుందాం దీని గురించి, ఈ 2 స్కూటర్ల గురించి. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వచ్చి బజాజ్ చేతక్లో మనకు 3 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. బజాజ్ చేతక్లో ప్రీమియం ఒకటి, అర్బన్ ఒకటి, బ్లూ ఒకటి, 3 మోడల్స్ అయితే వస్తాయి. బ్లూ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ అనమాట. మనకు ప్రీమియం అర్బన్ అనేది మనం 2024 స్టార్టింగ్ నుంచే వచ్చేసింది. అలాగే ప్రైస్ చూసుకుంటే మనకు 96,000 నుండి మనకు 1,45,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఇందులో వస్తుందన్నమాట. అలాగే మనకు టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ. ఇందులో కూడా మనకు బ్యాటరీస్కి అనుగుణంగా ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్లో మనం చూసుకుంటే వీటి ప్రైస్ మనకు 1 lakh నుండి 1,85,000 వరకు వీటి ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం దీని పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే బజాజ్ చేతక్లో చూసుకుంటే మనకు 63 కిలోమీటర్ స్పీడ్ నుండి 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ వరకు అయితే లభిస్తుందన్నమాట. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే 78 కిలోమీటర్స్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే వీటి రెండిట్లోనూ ఫిక్స్డ్ బ్యాటరీ అయితే లభిస్తుంది. ఎన్ఎంసి బ్యాటరీ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే ఈ బ్యాటరీస్ మనకు IP67 రేటింగ్స్తో అయితే వస్తాయి. బజాజ్ చేతక్లో మనకు 113 నుండి 126 కిలోమీటర్స్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే లభిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకుంటే మనకు 100 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ చూసుకుంటే మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ వరకు లభిస్తుంది అనమాట. మనకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 4 hours 30 minutes ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఫీచర్స్ చూసుకుంటే మనకు అన్ని హైటెక్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయన్నమాట. వారంటీ విషయానికి వస్తే మనకు 3 years 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే లభిస్తుంది. మనకు బజాజ్ చేతక్లో కానీ అలాగే మనకు టీవీఎస్ ఐక్యూబ్లో కానీ 3 years మనకు 50,000 కిలోమీటర్స్ వరకు అయితే వారంటీ అయితే లభిస్తుంది. అలాగే మనకి ఇంకా 4th ప్లేస్లో చూసుకుంటే మనకు రివర్ ఇండియా అనమాట. ఇది ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పొచ్చు. మనకు బిల్డ్ క్వాలిటీ కానీ అలాగే ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఒక మంచి రేంజ్ అయితే ఉంటుంది. కానీ ఇదేమంటే అన్ని సిటీస్లోనూ మనకి ఇది అవైలబిలిటీ అయితే లేదు. మనకు ఓన్లీ మనకు ప్రస్తుతానికి ఇక్కడైతే హైదరాబాద్లోను అలాగే బెంగళూరులోనూ అయితే లభిస్తున్నాయి అనమాట. ప్రీ బుకింగ్ చేసుకుంటే వాళ్ళు వెహికల్ అయితే తెచ్చిస్తారు. ఇంకా దీంట్లో మనకు కాస్ట్ చూసుకుంటే 1,38,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఇందులో ఉంటుంది. ఇది చాలా తక్కువ సిటీస్లోనే లభిస్తుంది. దీని పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ఇందులో మిడ్ డ్రైవ్ PMSM మోటార్తో అయితే వస్తుందన్నమాట. ఇందులో మోటార్ పవర్ చూసుకుంటే 6.7 kW మోటార్ పవర్ అయితే ఉంటుంది. 26 Nm టార్క్ ఇందులో లభిస్తుంది అనమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. 0 to 80% ఛార్జింగ్ అవడానికి మనకు 5 hours టైం అయితే పడుతుంది అనమాట. ఇందులో మనకు 18 degrees గ్రేడబిలిటీ అయితే లభిస్తుంది. అలాగే మనకు బ్యాటరీ చూసుకుంటే ఓలా లాగా 4 kW బ్యాటరీతో అయితే ఇందులో వస్తుంది అనమాట. ఫిక్స్డ్ ఎన్ఎంసి బ్యాటరీ అయితే ఇందులో లభిస్తుంది. అలాగే ఈ స్కూటర్ IP67 రేటింగ్ కూడా ఉంటుందన్నమాట. మనకు సేఫ్టీకి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. అలాగే దీని ట్రూ రేంజ్ చూసుకుంటే మనకు 128 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు మొబైల్ కనెక్టివిటీ అలాగే మనకు బ్లూటూత్, GPS, నావిగేషన్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది అనమాట. 55 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా లోడింగ్ కెపాసిటీ కూడా ఇందులో ఉంటుంది. 200 kilos వరకు లోడింగ్ అయితే చేసుకోవచ్చు మనము. అంతేకాకుండా 5 years వారంటీ, మనకు 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే లభిస్తుంది ఇందులో కూడా. మనకు నెక్స్ట్ హై రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకుంటే 3rd పొజిషన్లో మనకు ఏథర్ విడా V1 గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఏథర్లో చూసుకుంటే మనకు 4 మోడల్స్ అయితే లభిస్తాయి. ఏథర్ 450S, ఏథర్ 450X, ఏథర్ ఎపెక్స్, ఏథర్ రిస్తా లాంటి 4 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో ప్రైస్ విషయానికి వస్తే
మనకు 97,000 నుండి 1,94,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా హీరో వీడా V1లో చూసుకుంటే 2 మోడల్స్ అయితే వస్తాయి. హీరో వీడా V1 ప్లస్ అలాగే V1 ప్రో. ప్రైస్ విషయానికి వస్తే మనకు 1 lakh నుండి 1.3 lakh వరకు ప్రైస్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో మోటార్ విషయానికి వస్తే 4.3 కిలోవాట్ నుండి 7 కిలోవాట్ మోటార్ వరకు ఫ్రేమ్ మౌంట్ మోటార్ అయితే ఇందులో లభిస్తుంది అనమాట. పీక్ టార్క్ చూసుకుంటే మనకు 22 Nm పీక్ టార్క్ నుండి మనకు 26 Nm వరకు ఉంటుందన్నమాట. అలాగే టాప్ స్పీడ్ చూసుకుంటే 90 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. 0 to 40 కిలోమీటర్స్ ఈ స్కూటర్స్ 3.9 సెకండ్స్ నుండి 3.3 సెకండ్స్ వరకు ఉంటుందన్నమాట. ఇంకా మనం హీరో విడా V1 చూసుకుంటే మనకు 4 కిలోవాట్ ఫ్రేమ్ మౌంట్ మోటార్ అయితే లభిస్తుంది. ఇందులో టార్క్ చూసుకుంటే మనకు 25 Nm టార్క్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. 0 to 40 కిలోమీటర్స్ని ఇది 3.2 సెకండ్స్లోనే చేరుకుంటుంది అనమాట. ఇంకా వీటి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 2.9 కిలోవాట్ నుండి 3.7 కిలోవాట్ వరకు బ్యాటరీ అయితే లభిస్తుంది. ఇందులో కూడా మనకు NMC బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇందులో రేంజ్ మాట్లాడుకుంటే ఏతర్ 450X ఎపెక్స్లో రిస్తాలో మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే లభిస్తుంది. 450Sలో మనకు 90 కిలోమీటర్స్ టూ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. హీరో వీడా V1 2 కిలోవాట్ 2 బ్యాటరీస్తో అయితే లభిస్తుంది అనమాట. ఇవి కూడా మనకు రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మనకు NMC టైప్ బ్యాటరీతో అయితే వస్తాయన్నమాట. ఇందులో ట్రూ రేంజ్ చూసుకుంటే మనకు 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే లభిస్తుంది. ఫీచర్స్ చూసుకుంటే మనకు అన్ని హై ఎండ్ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. అలాగే దీంట్లో మనకు మొబైల్ కనెక్టివిటీ, GPS నావిగేషన్ అలాంటి అన్ని ఆప్షన్స్ ఇందులో కూడా వస్తాయన్నమాట. ఇక మనము వారంటీ విషయానికి వస్తే 5 years 50,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్స్టెండ్ వారంటీ కూడా దీంట్లో లభిస్తుంది అనమాట. మనం కావాలంటే ఎక్స్టెండ్ వారంటీ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా అమౌంట్ కడితే మనకు ఎక్స్టెండ్ వారంటీ కూడా ఇందులో లభిస్తుంది అనమాట. ఇంకా మనము నెక్స్ట్ నెంబర్ 2లో చూసుకుంటే ఓలా స్కూటర్. ఓలాలో మనకు వచ్చి S1 Pro, S1 X అలాగే S1 Air లాంటి 3 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. ఓలా S1 Pro ప్రైస్ విషయానికి వస్తే మార్కెట్లో 1,47,500 వరకు ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. అలాగే మనకు S1 Air ప్రైస్ చూసుకుంటే 1.1 lakh నుండి ఓలా S1 X గురించి 1.1 lakh వరకు ఉంటుంది. ఓలా S1 X గురించి మాట్లాడుకుంటే మనకు 75,000 నుండి మనకు 1 lakh వరకు దీంట్లో అమౌంట్ అయితే ఉంటుందన్నమాట ప్రైస్. అలాగే మనకి ఇందులో వీటి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఓలా S1 Proలో మనకు 11 కిలోవాట్ ఫ్రేమ్ మౌంట్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట. ఇందులో మనకు 120 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 4 కిలోవాట్ బ్యాటరీ ఫిక్స్డ్ బ్యాటరీ అయితే లభిస్తుంది అనమాట. ఇంకా ఓలా S1 Air, S1 Xలో 6 కిలోవాట్ హబ్ మోటార్ అయితే లభిస్తుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. ఓలా S1 Proలో మనకు రేంజ్ విషయానికి వస్తే 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఓలా S1 ఎయిర్లో 6లో మనకు 3 కిలోవాట్ నుండి 4 కిలోవాట్ వరకు లభిస్తుంది అనమాట. రేంజ్ విషయానికి వస్తే 100 to 150 కిలోమీటర్స్ రేంజ్ వరకు లభిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఓలా S1 Proలో మాకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. ఓలా S1 Air, S1 Xలో డ్రమ్ బ్రేక్ అయితే లభిస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. అలాగే అన్ని మోడల్స్లో 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అన్ని స్కూటర్స్ మనకి 8 years 80,000 కిలోమీటర్స్ వారంటీ అయితే లభిస్తుంది. ఇంక ఇందులో మొబైల్ యాప్స్, GPS నావిగేషన్ లాంటి ఫీచర్స్ లభిస్తాయి. వీటికి ఏ ఖర్చు మీరు పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీకు యాప్ మొబైల్తోనే ఇవన్నీ కంటిన్యూగా రన్ అవుతాయి అనమాట. ఇప్పుడు కొత్తగా మనకు ఓలా S1 Xలో కీ మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. 2 కిలోవాట్, 3 కిలోవాట్ అలాగే 4 కిలోవాట్ 3 మోడల్స్లోనూ వాళ్ళు కీ అయితే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ టైం వాళ్ళు ఫిజికల్ కీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓలా S1 Proలో మాత్రం ఇంకా 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. 6లో అలాగే మనకు ఓలా S1 X, S1 Airలో S1 Xలో మనకు 5 inches టచ్ స్క్రీన్ అయితే లభిస్తుంది అనమాట. ఇందులో S1 Airలో S1 Proలో మనకు 7 inches టచ్ స్క్రీన్ ఉంటుంది. S1 Xలో 5 inches నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తాయన్నమాట. ఇక మనం నెంబర్ 1 ఈవీ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా నెంబర్ 1 ఈవీ స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చి మనకు రివోట్ NX100 అనమాట. రివోట్ NX100 గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు మనకు ప్రీ బుకింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఇంకా డెలివరీస్ అయితే కాలేదు. ఇప్పుడు దీని గురించి మనం చూసుకుంటే మనకు ప్రైస్ చూసుకుంటే 1.9 lakh వరకు ఇందులో ప్రైస్ అయితే ఉంటుంది. 90,000 నుండి 1.9 lakh వరకు
ఇందులో ప్రైస్ ఉంటుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే 110 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే అన్ని స్కూటర్స్లోనూ లభిస్తుంది. ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. 90,000 రూపీస్ ప్రైస్ నుంచి వచ్చే అన్ని స్కూటర్లోనూ 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇందులో లభిస్తుంది అనమాట. టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. మనకి ఇందులో రేంజ్ విషయానికి వస్తే 100 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇందులో వస్తుంది. ఇప్పుడు మనకు ఈ స్కూటర్స్ ప్రీ బుకింగ్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. డెలివరీకి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. చాలామంది ఈ స్కూటర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఎప్పుడు వీళ్ళు మార్కెట్లోకి ఈ స్కూటర్ని తీసుకొస్తారు, ఎప్పుడు మనకు ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్, అంటే మార్కెట్లోకి వస్తేనే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. పేపర్లో అయితే కనుక ఇది ఒక బెస్ట్ వెహికల్గానే మనకు కనబడుతుంది అనమాట. ఇంకా మనకు లాంచ్ అయిన తర్వాత, అలాగే అంటే లాంచ్ కావడం అంటే డెలివరీ అయిన తర్వాత మనకు దీని గురించి ఎలా ఉంది, ఈ వెహికల్ ఎలా ఉంది అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. డెలివరీస్ అయితే ఇది మొత్తానికి అన్ని స్టేట్స్లోనూ తీసుకొస్తారా, లేక ఓలా లాగా ప్రీ బుకింగ్స్ చేసుకొని బైక్ని ఇంటికే తీసుకొస్తారా, ఇలాంటివన్నీ మనకు తెలియాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది 2024 ఎండింగ్ కల్లా ఈ వెహికల్ని అయితే వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చేస్తారు, అది మాత్రం గ్యారంటీ అనమాట. ఇంకా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా మార్కెట్లోకి రావాల్సి ఉంది. అంటే మంచి మంచి బ్రాండ్స్ ఓలా, మనకు గోగరో లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే మనకు హీరో హోండా నుంచి ఈవీ స్కూటర్ రావాల్సి ఉంది, అలాగే యమహా నుంచి కూడా ఈవీ స్కూటర్ రావాల్సి ఉంది. ఇలాంటి స్కూటర్స్ అన్ని రావాల్సి ఉంది అనమాట. వీటన్ని గురించి మనకు మీరు వీడియోలు చూడాలనుకుంటే అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.